పున్నమి ఘాట్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది మూర్ఖులు రాజకీయ కక్షలతో అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో 12 దేశాలకు గూగుల్ సేవలు అందిస్తుందన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల విదేశాల్లో పెడుతున్న అతి పెద్ద భారీ పెట్టుబడి ఇదేనన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ లాంటి సంస్థ భారీగా పెట్టుబడులు పెడతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక, రాష్ట్ర అభివృద్ధిని తట్టుకోలేక, యువతకు వస్తున్న ఉద్యోగాల కల్పనను జీర్ణించుకోలేక కడుపు మంటతో ఇష్టారీతిన మాట్లాడటాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తోందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే 10 ఏళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని, ప్రపంచంలోనే తెలివైన వారికి చిరునామాగా ఏపీ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి క్రాకర్ షోను వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుడిని ప్రజలు ఓటు ఆయుధంతో తరిమివేశారని, ఎన్డీఏ కూటమిని 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు, డబుల్ ఇంజిన్ సర్కారుతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతోంది. 2019-24 మధ్య ప్రజలు ఎవరూ సంతోషంగా పండుగలే జరుపుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సుఖంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవాలు దసరాతో ప్రారంభించి దీపావళి వరకు నిర్వహిస్తున్నాం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి $15,000 ఆదా అవుతోంది. దీపావళి పండుగ ఒక సందేశం ఇస్తుంది. నరకాసురుడు సమాజాన్ని అతలాకుతలం చేస్తే శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని వధించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అదే దీపావళిగా జరుపుకుంటున్నాం అని సీఎం చంద్రబాబు పండుగ విశిష్టతను వివరించారు. 15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. తల్లికి వందనం, పెన్షన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2, అన్నా క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలన్నీ అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులు దీపావళి సందర్భంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ ఇస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీడిజిగ్నేట్ చేస్తాం. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య సహా ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మోదీ సారథ్యంలో మన దేశం 2047 నాటికి ప్రపంచంలోనే #1 ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. 2047 నాటికి దేశంలోనే ఏపీ #1గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పున్నమి ఘాట్లో నిర్వహించిన క్రాకర్ షోను అనాథ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వీక్షించారు.